చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికైతే మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. 250 గ్రాములు తీసుకున్నాను మిల్క్ బ్రెడ్. ఇది ఎడ్జెస్తో సహా కట్ చేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు ఎడ్జెస్ కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులో నెయ్యి వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మరీ మాడిపోకూడదు. ఇట్లా రంగు మారాక తీసేయాలి. తీసేసినాక ఇదే నెయ్యిలో కొద్దిగా నూనె వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ముక్కల్ని. నూనె వేడిగానే ఇందాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇట్లా కలర్ చేంజ్ అయ్యాక నూనె నుండి తీసేయాలి ఈ బ్రెడ్ ముక్కల్ని. తీసేసి 250 గ్రాముల చక్కెర వేసుకోవాలి. అంటే 1.5 గ్లాసు. 1.5 గ్లాస్ చక్కెరకి 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకొని చక్కెర కరిగేంత వరకు మరగనివ్వాలి. తీగ పాకం ఏం అవసరం లేదు. కొంచెం గులాబ్ జామ్కి చేసే పాకం కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. బంకగా ఉంటే సరిపోతుంది. ఇట్లా పాకం మసులుతూ ఉండగా దంచిన ఇలాచీ వేసుకోవాలి. వేసుకొని ఇందాక వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసుకొని చిన్న మంట పైన ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా 5 నిమిషాలు ఉడకనిస్తే బ్రెడ్ ముక్కలకి పాకం మంచిగా పడుతుంది. పాకాన్ని మొత్తం పీల్చుకుంటుంది బ్రెడ్ ముక్కలు. తర్వాత వేసిన డ్రై ఫ్రూట్స్ వేసి ఇట్లా కలుపుకొని ఒక 3 నిమిషాలు ఉడకనిస్తే ఇట్లా దగ్గర పడుతుంది. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా బ్రెడ్ హల్వా తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది.